హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను కొన్ని సినిమాల గురించి చెప్పదలుచుకున్నాను. ఆ సినిమాలు ఏమిటంటే చాలా ప్రసిద్ధమైన సినిమాలు, అవార్డులు వచ్చినటువంటి సినిమాలు, తర్వాత ప్రేక్షకులను కూడా బాగా అలరించినటువంటివి. ఆ సినిమాలకు భారతదేశ చరిత్రలో, సినీ చరిత్రలో ఒక స్థానం ఉంటూ ఉన్నది. అలాంటి సినిమాల గురించి చెప్తాను. ఆ సినిమాలు ఏ ఏ రచయితలు రాసినటువంటి రచనల మీద ఆధారపడి తీసినవి అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇవి చాలా ప్రసిద్ధమైన నవలలుగా, కథలుగా కూడా అవి చాలా ప్రసిద్ధమైనవి. అట్ ద సేమ్ టైం సినిమాలుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, ప్రేక్షకుల యొక్క మరి అభినందనలు కూడా వాటికి బాగా వచ్చాయి. అందరికీ చాలా చాలా తెలిసిన పేర్లే, కానీ కొన్ని చెప్తాను. చాలా ఉన్నాయి కానీ కొన్ని చెప్తాను. ఏంటంటే 2003లో రిలీజ్ అయినటువంటి మక్బూల్ అనే హిందీ సినిమా. అది యాక్చువల్గా విలియం షేక్స్పియర్ రాసిన మ్యాక్బెత్ అనేటువంటి ఒక నాటకానికి అనుసరణ, దాని బేస్డ్గా తీసినటువంటి సినిమా. అలాగే హైదర్ అని హిందీ సినిమా 2014 వచ్చింది. ఇది కూడా బాగా హిట్ అయింది, మంచి పేరు తెచ్చుకుంది. రివార్డులు కూడా బాగానే వచ్చినాయి. హ్యామ్లెట్, ఇది కూడా విలియం షేక్స్పియర్ రాసినటువంటి హ్యామ్లెట్ నాటకాన్ని బేస్ చేసుకుని రాసిన కథ. అలాగే పింజర్ సినిమా మరి చాలా అవార్డులు వచ్చాయి, ఇంటర్నేషనల్, నేషనల్ స్థాయిలో కూడా హిందీలో వచ్చింది. అది అమృత ప్రీతం రాసినటువంటి ఒక నవల ఆధారంగా తీశారు. అలాగే గరం హవా అని 1973లో వచ్చింది. అది ఇస్మత్ చుగ్తాయి రాసినటువంటి నవలకు ఆధారంగా తీసినటువంటి. అలాగే చెమ్మీన్ అని చెప్పి మలయాళంలో అది నేషనల్ అవార్డు వచ్చింది. చెమ్మీన్ 1965లో వచ్చింది. చాలా ఫేమస్ అది, నవలగా కూడా చాలా ఫేమస్ అది చెమ్మీన్. నవల పేరు కూడా అదే. దాని ఆధారంగా తీసిన సినిమా అది. అది నవలగాను బాగా హిట్ అయింది, సినిమాగా కూడా మంచి అవార్డులు తెచ్చుకుంది, ప్రేక్షకుల అభినందనలు బాగా పొందింది. అలాగే ఓరు వడక్కన్ వీరగాథ, ఇది మలయాళంలో వచ్చినటువంటి నవల. ఎంటి వాసుదేవన్ నాయర్ రాసినటువంటి నవల ఆధారంగా తీశారు. దీనికి కూడా మంచి రివార్డులు వచ్చాయి. భారతదేశ చరిత్రలో ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది. ఇది కూడా మమ్ముట్టి దీంట్లో. అలాగే మైథిలిక్కల్ అని చెప్పి మలయాళం సినిమా 1990లో వచ్చింది. ఇది వైకం మహమ్మద్ బషీర్ రాసినటువంటి ఒక రచన ఆధారంగా తీశారు. దీనికి కూడా మంచి అవార్డులు వచ్చినాయి. ఆడూరు గోపాలకృష్ణ తీసిన డైరెక్షన్, మంచి పేరు వచ్చింది. రివార్డులు కూడా వచ్చాయి. అట్ ద సేమ్ టైం ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూ అటువైపు మరి గవర్నమెంట్స్ యొక్క మరి అవార్డులు పొందటం కూడా చాలా తక్కువగా జరుగుతుంటాయి, రెండు ఒకేసారి. అలాగే మైథిలిక్కలు ఇంటర్నేషనల్గా కూడా బాగా పేరు వచ్చింది. తర్వాత విధేయన్, ఇది మమ్ముట్టి సినిమా. ఇది కూడా ఈ విధేయన్ అనే సినిమా కూడా భారతదేశ సినీ చరిత్రలో ఒక మంచి సినిమాలు ఏదో ఒకటి అని చెప్పచ్చు. ఇది పాల్ జకారియా రాసినటువంటి ఒక నవల ఆధారంగా తీశారు. అలాగే మా భూమి కూడా ఒక చరిత్ర ఉంది భారతదేశ సినీ చరిత్రలో. అది జబ్ ఖేత్ జాగో అని కిషన్ చందర్ మరి హిందీలో రాసినటువంటి నవల ఆధారంగా తీశారు. తెలంగాణ యొక్క సాయుధ పోరాటం, దాని ఇతివృత్తం అందుకు తెలిసిందే. ఇక పదేర్ పాంచాలి, ఇది కూడా మర్చిపోలేని ఒక సినిమా భారతదేశ సినిమా చరిత్రలో. ఇది భూషణ్ బందోపాధ్యాయ అని చెప్పి బెంగాలీ రచయిత, ఆయన రాసినటువంటి నవల ఆధారంగా తీశారు. అది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి. ఇవన్నీ కూడా భారతదేశ చరిత్రలో చక్కటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు అన్నమాట. మీకు ఎప్పుడైనా దొరికితే చూడండి, మన యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ మంచి సినిమాలు ఇవన్నీ కూడా చూడండి. మంచి అభిరుచి ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవన్నీ కూడా. పొన్నియిన్ సెల్వన్ ఇంకా మనకు తెలిసింది కదా, 2 పార్ట్లుగా వచ్చింది. అది కల్కి కృష్ణమూర్తి నవలల ఆధారంగా రాసింది. ఇంకా ఓంకార హిందీలో వచ్చింది 2006లో. ఇది షేక్స్పియర్ రాసినటువంటి ఒథెల్లో నవల ఆధారంగా తీసినటువంటి నాటకం ఆధారంగా బేస్ చేసుకుని తీశారు సినిమా. అది కూడా చాలా మంచి మరి ఇట్ రిసీవ్స్ అప్లాజ్ ఫ్రమ్ పీపుల్.
ఇక సాఖోన్ మాఫ్ 2011లో వచ్చినటువంటిది. ఇది రస్కిన్ బాండ్ రాసినటువంటి ఒక నవల ఆధారంగా వచ్చింది. అలానే లుటేరా హిందీలో వచ్చింది. ఇది ఓ హెన్రీ ఉన్నాడు కదా, ఓ హెన్రీ చాలా ఫేమస్ ఇంగ్లీష్లో కథా రచయితగా. ఆయన స్టోరీ ఆధారంగా తీసింది ఇది. ద లాస్ట్ లీఫ్ అని చెప్పి ఒక స్టోరీ ఆధారంగా తీశారు. అలాగే జానే జాన్ 2023లో వచ్చింది. ఇది ఒక జపనీస్ స్టోరీ టెల్లర్, ఆయన తీసుకుని ఆ బేస్డ్గా తీశారు. ఎనిమిది కీగో హిగాషినో అని చెప్పేసి ఆయన అన్నమాట. అలాగే బ్రైడ్ అండ్ ప్రెజుడైస్ అని హిందీలోను ఇంగ్లీష్లో తీశారు 2004లో. దీనికి కూడా మంచి అవార్డులు వచ్చినాయి ఇంటర్నేషనల్గా, నేషనల్గా. ఇది జేన్ ఆస్టిన్ రాసినటువంటి ప్రైడ్ అండ్ ప్రెజుడైస్ అనే ఒక నవల ఆధారంగా తీసినటువంటిది. ఈ నవల చాలా ప్రసిద్ధమైనటువంటి నవల. అట్లా కేవలం ఎన్నో చెత్త సినిమాలు కాదు, మంచి సినిమాలు, అభిరుచి ఉన్న సినిమాలు, చక్కటి మరి బ్యాక్డ్రాప్తో ఒక మంచి ఇతివృత్తంతో ఉన్నటువంటి సినిమాలు కూడా ఇలా నావల్ బేస్డ్గా మరి తీసుకొని చేశారు. ఇవన్నీ కూడా భారతదేశ సినిమా చరిత్రలో ఒక ఆణిముత్యాలుగా నిలిచిపోయినాయి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవచ్చు. వాటిలో ఇవి కొన్ని అనమాట. మీకు ఎప్పుడైనా దొరికితే సినిమాల్ని మీరు చూడండి, మంచి సినిమాలు ఇవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.